అండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయర్స్ అందరికీ నా నమస్కారాలండి. నేను ప్రతిరోజు ట్రేడింగ్ పూర్తయిన తర్వాత ఫ్యూచర్లో ఒక ఇండికేటర్ వాడి ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసుకుంటాను. మరుసటి రోజు ఆ లెవెల్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా బాగా వర్క్ అవుతాయండి. ఒకసారి చూడండి, జనవరి 16th హై లెవెల్లో రిజెక్షన్ వచ్చిన తర్వాత, అదేవిధంగా జనవరి 18th రోజు గ్యాప్ డౌన్ అయిన తర్వాత మంచి అప్ మూవ్ వచ్చిన తర్వాత అక్కడ 47,185 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని ఎలా డౌన్ ఫాల్ అయిందో గమనించండి. మంచి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ ఫాల్ అయిందండి. అదేవిధంగా ఆ పక్క రోజు కూడా గ్యాప్ డౌన్ అయిన తర్వాత అక్కడ కూడా 45,568 దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచే అదేవిధంగా 45,080 దగ్గర కూడా మళ్ళా చూడండి ఎలా మన లైన్స్ దగ్గర ఎలా రియాక్షన్ వస్తుందో క్యాండిల్స్ గమనించండి. సేమ్ మళ్ళా 45,568 దగ్గర నుంచి మంచి అప్ మూవ్ తీసుకొని చూడండి మన లెవెల్ దగ్గర ఎలా రిజెక్షన్ తీసుకుంటుందో గమనించండి. మీకు చాలా బాగా ఈ లైన్స్ వర్క్ అవుతాయండి. చూడండి ఎంత బాగా రియాక్షన్ వచ్చిందో, రిజెక్షన్ వచ్చింది. 46,116 దగ్గర మంచి రెసిస్టెన్స్ తీసుకొని చాలా బాగా డౌన్ ఫాల్ అయింది. చాలా మంచి పాయింట్స్ అయితే మనం క్యాచ్ చేయగలిగాము. అదేవిధంగా ఆ తర్వాత 19th రోజు కూడా చూడండి 45,568 దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ మూవ్ తీసుకునింది. ఆ పక్క రోజు కూడా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ 46,116 దగ్గర ఎంత మంచి రెసిస్టెన్స్ తీసుకొని కరెక్ట్గా అక్కడే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ 46,000 దగ్గర మన లెవెల్స్ దగ్గర ఎలా క్యాండిల్స్ ఆడాయో గమనించండి. అదేవిధంగా 45,830 దగ్గర చూడండి ఎంత బాగా మన లైన్ దగ్గరే క్యాండిల్స్ రియాక్షన్ చూడండి, గమనించండి. ప్లీజ్ ఇది బాగా గమనించండి. మన లెవెల్స్ దగ్గర క్యాండిల్స్ ఎలా రియాక్షన్ వస్తుందో చూడండి. అక్కడ ఆ లైన్స్ దగ్గర ఎలా ఆడుతున్నాయో చూడండి. తర్వాత రోజు 20వ తేదీ చూడండి 46,004 దగ్గర రిజెక్షన్ తీసుకొని మళ్ళా డౌన్కి వచ్చి మన లెవెల్ 45,780 దగ్గర సపోర్ట్ తీసుకొని సేమ్ మళ్ళీ 46,000 దగ్గరే ఎలా రిజెక్షన్ తీసుకొని డౌన్ ఫాల్ అయిందో చూడండి. ఎన్ని పాయింట్లు వచ్చాయో 45,698 దగ్గర సేమ్ మన లెవెల్స్ దగ్గరే క్యాండిల్స్ రియాక్షన్ గమనించండి. అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని 46,116 దగ్గరే చూడండి. ఒకరోజు తీసుకున్న లెవెల్ ఆ లెవెల్ డౌన్కి వచ్చి మళ్ళీ పక్క రోజు ఆ లెవెల్ దగ్గరికి వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా రియాక్షన్ గమనించండి, క్యాండిల్స్ రియాక్షన్ని గమనించండి. అదేవిధంగా జనవరి 23వ తేదీ 46,600 అనేది సైకలాజికల్ లెవెల్ అండి. అది ఆ రోజు పూర్తి మార్కెట్ డౌన్ కాబట్టి బాగా డౌన్ ఫాల్ అయింది. మన లెవెల్స్ దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకుంటూనే డౌన్ ఫాల్కి వచ్చింది. చూడండి అంత డౌన్ ఫాల్లో కూడా మన లెవెల్స్ దగ్గర క్యాండిల్స్ రియాక్షన్ గమనించండి. అదేవిధంగా 45,309 దగ్గర రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చి 44,928 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా ఆ పక్క రోజు అంటే జనవరి 24వ తేదీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత 44,619 దగ్గర సూపర్బ్గా అక్కడ సపోర్ట్ తీసుకొని 45,498 దాకా అప్ మూవ్ ఇచ్చి అన్ని పాయింట్లు అప్ మూవ్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా మన లైన్ దగ్గరే చూడండి రిజెక్షన్ చూడండి. అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళా డౌన్కి వచ్చింది. ఇది మనం చాలా బాగా యూజ్ చేసుకొని మనం మంచి లాభాలు తీసుకోవచ్చండి. దయచేసి ప్రతిరోజు మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డైలీ నేను ఇటువంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. లైన్లు తీసుకోండి. మీరు ఈ లైన్ డ్రా చేసుకొని యూజ్ చేసుకొని లాభాలు పొందగలరని ఆశిస్తున్నాను. తర్వాత చూడండి 44,618 దగ్గర చూడండి ఎంత మంచి సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ ఇచ్చి మళ్ళీ మన లైన్ దగ్గరే 45,142 దగ్గర చూడండి పిన్ టు పిన్ ఎలా క్యాండిల్ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చిందో చూడండి ఎన్ని పాయింట్లు డౌన్కి వచ్చిందో. 44,619 దగ్గర మన లైన్ దగ్గర, అదేవిధంగా 44,471 మన లైన్స్ దగ్గరే ఎలా మంచి అక్కడ క్యాండిల్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ మూవ్ ఇచ్చిందో చూడండి.
చాలా బాగా వర్క్ అవుతాయండి. 44,619 కానీ అక్కడే సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ ఇచ్చిందండి. చాలా బాగా అప్ మూవ్ ఇచ్చింది. ఆ తర్వాత చూడండి పిన్ టు పిన్ 45,142 దగ్గర డౌన్ వచ్చింది. పక్క రోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత 45,142 దగ్గరే మన సపోర్ట్ తీసుకొని చూడండి అప్ మూవ్ ఇచ్చి 45,568 దగ్గర మళ్ళా రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. మన లైన్స్ 45,498, ఈ తర్వాత 45,417, చూడండి 45,309. ఇవన్నీ మన లైన్స్ దగ్గరే క్యాండిల్స్ రియాక్షన్ చూడండి. 45,309 దగ్గర ఎన్నిసార్లు అక్కడే సపోర్ట్ తీసుకొని మూవ్ వచ్చింది. ఆ రోజంతా కన్సాలిడేషన్ అయింది మార్కెట్. అదే లైన్ 45,498, 45,309. ఈ రెండు మన లైన్స్ రెండుటి మధ్యలోనే కన్సాలిడేషన్ అయింది, గమనించండి. అదేవిధంగా జనవరి 31వ తేదీ చూడండి అద్భుతమైన 45,142 ఇక్కడే మన లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎన్ని పాయింట్లు దాదాపు చూడండి ఎంత బాగా అప్ మూవ్ ఇచ్చిందో. చాలా ఫాస్ట్ మూవ్ వచ్చిందండి. మంచి పాయింట్లు క్యాచ్ చేయగలిగాం. 46,116 ఇంతకుముందు కూడా ఇదే లైను చాలాసార్లు మనకి రెసిస్టెన్స్గా పనిచేసింది. చూడండి చాలా పాయింట్లు దాదాపుగా 700-800 పాయింట్స్ అప్ మూవ్ ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ మన లైన్ దగ్గరే రిజెక్షన్ తీసుకునింది. సేమ్ 46,000 దగ్గర కానీ అదేవిధంగా 45,698 దగ్గర కానీ చూడండి. ఈ లైన్స్ ఫ్యూచర్లో ఎప్పటికీ పనిచేస్తాయండి. అప్ మూవ్ ఇచ్చి మళ్ళీ డౌన్కి వచ్చి ఇదే ఇక్కడికే వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లైన్స్ మీకు పనిచేస్తాయండి. అందుకనే నేను చాలా రోజుల క్రితం నేను లైన్స్ తీసుకున్నవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి మీకు నేనేమి ముందుగా అయిపోయిన తర్వాత మార్కెట్ నేను లైన్స్ చేయలేదండి, గమనించండి. మళ్ళీ చూడండి 46,795 దగ్గర ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసి సూపర్బ్గా డౌన్ఫాల్ అయింది. కరెక్ట్గా మన లైన్ దగ్గరే రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ఫాల్ అయింది. చూడండి ఇక్కడ కూడా చాలా పాయింట్స్ క్యాచ్ చేయగలిగామండి. దయచేసి గమనించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్